ఇక్కడ కూడా గర్భానికి పోటీ అవుతుంది, వంట రూమ్కి కోణం పోటీ వస్తుంది ఈ గోడ అనేది. అంటే వాస్తు ఎంత సూక్ష్మమైనదో గమనించండి. తూర్పు ఖాళీ స్థలం వదిలేరు, ఉత్తరం ఖాళీ స్థలం వదిలేరు, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి మూలలు వదలొద్దా? ఒకవేళ మీరు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇంటికి టచ్ కాకుండా కట్టుకోవాలి. ఆగ్నేయానికి సంబంధించి అనారోగ్య సమస్యలు, వాయువ్యానికి సంబంధించి వేధ్యాలు, గొడవలు తల పట్టుకొని కూర్చుంటారు, మానసికంగా శారీరకంగా దెబ్బతింటారు. చాలామంది ఇదే విధంగా కట్టారు, ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా కట్టారు. విషయం తెలుసుకొని నిర్మాణాలు చేయండి. అంటే ఒక్కసారి గమనించండి, మీ ఇంట్లో గనక ఈ విధంగా గనక ఆగ్నేయ మూత ఉన్నా, వాయువ్యం మూత ఉన్నా ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అవి ఎందుకు వస్తున్నాయో మీకు తెలియదు. ఇంటికి మూలలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా బాత్రూమ్ అనేది కట్టకూడదు. ఆగ్నేయం కానీ, ఈశాన్యం కానీ, వాయువ్యం కానీ మూత వేయకూడదు. నైరుతిలో మూత వేయొచ్చు, కానీ ఇంటికి టచ్ కాకూడదు.